హాయ్ ఫ్రెండ్స్. సిటీకి వెళ్ళి ఉద్యోగాన్ని సంపాదించి నా మరదల్ని పెళ్లి చేసుకుంటాను అని నా మేనమామకు మాట ఇచ్చిన నేను, పెళ్లికి ముందే నేను నా మరదలితో చేసిన నా ఘనకార్యాల చిట్టా మొత్తం గురించి ఈరోజు కథలో నేను మీతో పంచుకుంటున్నాను. నా పేరు అశోక్. నా వయసు 28 సంవత్సరాలు. నేను ఈ మధ్యనే ఇంజనీరింగ్ను పూర్తి చేసేశాను. ఇంకా అసలు కథలోకి వెళితే, అనుకోకుండా ఒకరోజు మా ఇంటికి వచ్చిన నా మేనమామ నాకు పెట్టిన ఒక కండిషన్ కారణంగా నా జీవితం ఏ విధంగా అయితే మలుపులను తిరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంతకీ ఆ కండిషన్ ఏమిటి? ఆ కండిషన్ కారణంగా నేను మా ఊరిని వదిలిపెట్టి హైదరాబాదుకు ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో, అందరినీ వదిలిపెట్టి అక్కడ ఉద్యోగం చేసుకోవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో అనే విషయాల గురించి మీకు తెలియాలి అంటే మీకు ముందుగా నా గురించి అయితే తెలియాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, అసలు కథలోకి వెళ్ళిపోదాం రండి. మాది అన్నవరం దగ్గర ఉన్న ఒక చిన్న పల్లెటూరు. మాది ఒక వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు ఒక చిన్న రైతు, ఇంకా అమ్మ వచ్చేసి గృహిణి. వాళ్ళకి నేను ఒక్కగానొక్క కొడుకుని కావటంతో పగలనక రాత్రనక ఎంతగానో కష్టపడుతూ నన్ను ఇంజనీరింగ్ వరకు అయితే చదివించారు. నా చదువు పూర్తయ్యి 8 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా నాకు ఏ క్యాంపస్ ఇంటర్వ్యూలోనూ ఉద్యోగం రాలేదు. దాంతో కొడుకు మీద ఉన్న ప్రేమతో నేను ఎన్ని రోజులు ఇంటి దగ్గరే ఖాళీగా కూర్చున్నా కూడా నా తల్లిదండ్రులు మాత్రం అస్సలు నన్ను ఒక్క మాట కూడా ఏమీ అనేవారే కాదు. పైగా ఎంతో బాధపడుతున్న నన్ను చూసి, ఏదో ఒక రోజు నీకు తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది లేరా అని తిరిగి నాకే ధైర్యాన్ని చెబుతూ ఉండేవారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు మా ఇంటికి వచ్చిన నా మేనమామ, నీ మరదలు కావేరికి మంచి సంబంధం చూస్తున్నానురా అని నాతో చెప్పడంతో ఆ మాట విన్న నాకు ఉన్నట్టుండి ఒక్కసారిగా అయితే గుండె బద్దలైనంత పని అయిపోయింది. ఇంతకీ మీకు నా మరదలు కావేరి గురించి చెప్పనే లేదు కదూ. మేము స్కూల్ నుంచి కాలేజీ వరకు కలిసిమెలిసే చదువుకున్నాం. అలాగే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇద్దరం ఒకరినొకరం చాలా గాఢంగా కూడా ప్రేమించుకున్నాం. అందువలన మాకు ఒకరంటే మరొకరికి చచ్చేంత ఇష్టం కూడాను. దాంతో మేము అప్పుడప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలుసుకుంటూ మాకు ఉన్న చిన్న చిన్న అల్లరి సరదాలను తీర్చుకుంటూ ఉండేవాళ్ళం. అయితే ఈలోగా మా ప్రేమ సంగతి మా ఇంట్లో వాళ్ళకి, అదేవిధంగా మా మేనమామకు కూడా తెలిసిపోయింది. దాంతో నాకు ఉద్యోగం రాలేదనే ఒకే ఒక్క కారణంగా తనకు వేరే సంబంధాలను చూస్తున్నానురా అని మా మేనమామ మా ఇంటికి వచ్చి నాతో చెప్పేసరికి నేను తట్టుకోలేకపోయాను. దాంతో, అదేంటి మామయ్య అలా మాట్లాడుతావు? నేను కావేరి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నామని నీకు తెలుసు కదా అని నేను మా మామయ్యని అడిగేసరికి, నా మాటలను విని కోపం తెచ్చుకున్న మా మామయ్య, నీలాగా ఉద్యోగం సద్యోగం లేకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతికేవాడికి నా కూతురినిచ్చి ఎలా కట్టపెట్టమంటావురా చెప్పు అంటూ నన్ను నిలదీసి అడిగేసరికి, ఆ మాటలను విన్న మా అమ్మ, అదేంటన్నయ్యా, వీడికి ఇంక జన్మలో ఉద్యోగం రాదు అని నీకు నువ్వే నిర్ణయం తీసేసుకున్నావా ఏంటి అని మా అమ్మ మా మేనమామని గట్టిగా ప్రశ్నించడంతో వెంటనే మా మావయ్య, అదేమీ లేదులే చెల్లి, ఇంకా చెప్పాలి అంటే నేనే వీడికి హైదరాబాదులో ఒక మంచి ఉద్యోగాన్ని చూసి పెట్టాను. అది కూడా నాకు తెలిసిన వారి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడటంతో వచ్చిన ఉద్యోగం అది. మరి అక్కడికి వెళ్ళి పట్టుమని కనీసం ఒక 2 సంవత్సరాలు అయినా నీ కొడుకు ఉద్యోగం చేయగలడో లేదో
చెప్పమను. అప్పుడు నా కూతురిని ఇచ్చి వీడికి పెళ్లి చేయడం గురించి నేను ఆలోచిస్తాను అంటూ ఒక కండిషన్ను అయితే పెట్టాడు మా మామయ్య. దాంతో మా మేనమామ మాటలు విన్న మా అమ్మా నాన్న కూడా, మీ మామయ్య చెబుతుంది కూడా నీ మంచి కోసమే కదరా అయ్యా, ఎలాగైనా నువ్వు ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి నువ్వు కోరుకున్న ఆ పిల్లని పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకుని రారా అని నాతో చెప్పేసరికి వెంటనే నేను మా మేనమామ చెప్పినట్టుగానే హైదరాబాదుకు వెళ్ళి ఆ ఉద్యోగంలో అయితే జాయిన్ అయిపోయాను. అలా అక్కడికి వెళ్ళిన నేను మా ఆఫీసుకు దగ్గరలోనే ఒక చిన్న రూమును అయితే అద్దెకు తీసుకున్నాను. అంతా అనుకున్నట్టుగానే సవ్యంగా జరుగుతా ఉంది. దాంతో కళ్ళు మూసి తెరిచే లోపల ఒక 8 నెలలు ఇట్టే గడిచిపోయాయి. నేను మాత్రం నాకు వచ్చిన జీతాన్ని మా ఇంటికి తీసుకుని వెళ్ళి ఇచ్చే వంకతో ప్రతీ నెల 2 రోజులు సెలవు పెట్టి మరి మా ఊరికి అయితే వెళుతూ ఉండేవాడిని. అలా వెళ్ళిన ప్రతిసారి మా పొలాల దగ్గర ఉన్న గడ్డి చేనులో నా మరదలని రహస్యంగా కలుసుకుని తనతో ఆ చిలిపి తుంటరి పనులను అయితే చేస్తూ ఉండేవాడిని. అలా మా ఇంటి దగ్గర ఉన్న ఆ 2 రోజులు నేను నా మరదలి ప్రేమ కౌగిలిలో బాగా తడిసి ముద్ద అయిపోతూ ఉండేవాడిని. అలా పెళ్లికి ముందే జంట పక్షుల్లా స్వైర విహారం చేసిన మేము జీవితం పెట్టిన అనేక పరీక్షల్లో పోరాడి విజయం సాధించి ఆఖరికి మా ప్రేమను గెలిపించుకుని ఆలుమగలుగా అయితే స్థిరపడిపోయాం.